హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు థర్డ్ టీ20 మ్యాచ్ శ్రీలంక, ఇండియా. శ్రీలంక గెలిచిన మ్యాచ్‌ని ఆల్మోస్ట్‌గా ఇండియా మళ్ళీ లాగేసుకున్నారు. లాస్ట్ 2 ఓవర్‌లో సూపర్ డ్రామా, సూపర్ ఓవర్ దాకా వచ్చింది. సూర్యకుమార్ సూపర్ ఎక్స్‌పెరిమెంట్. రింకు సింగ్‌కి ఇయ్యడం ఏంటి, లాస్ట్ ఓవర్ సూర్యకుమార్ ఏసి మ్యాచ్‌ని లాగేసుకున్నారంటే సూపర్ ఎక్స్‌పెరిమెంట్. ఓడిపోవాల్సిన మ్యాచ్ ఇండియా లాగేసుకున్నారు. శ్రీలంక లాస్ట్ 4 ఓవర్స్‌లో 7 వికెట్స్ ఇచ్చేసి లాస్ట్ 6 బాల్స్ 6 రన్స్‌కొచ్చింది. 18 బాల్స్ 21 రన్స్. ఖలీల్ అహ్మద్ 12 రన్స్ ఇచ్చిండు. 6 వైడ్లు ఏసిండు. లేకుంటే ఇంకా ఈజీగా గెలిచేదేమో. కానీ ఖలీల్ అహ్మద్ పైన కోపమొచ్చింది. కానీ లాస్ట్ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఎక్స్‌పెరిమెంట్. సూపర్ వర్కౌట్ అయ్యి మ్యాచ్‌ని మార్పు చేసి గెలిపిచ్చేసింది మ్యాచ్. రింకు సింగ్ ఓవర్ ఇయడం ఏంటి, రింకు సింగ్‌కి ఇయడం 2 వికెట్లు ఇయడం ఏంటి, 3 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసిండు రింకు సింగ్. సూర్యకుమార్ లాస్ట్ ఓవర్ 6 బాల్ 6 రన్స్ ఉంటే 2 వికెట్ తీసినాడు. 5 రన్స్ ఇచ్చిండు. లాస్ట్ ఒక రన్‌ఔట్ త్రో అది సరిగ్గా కొట్టింటే అప్పుడే అయిపోయింది మ్యాచ్. సూపర్ ఓవర్‌కొస్తే వాషింగ్టన్ సుందర్ 2 వికెట్ తీసిండు సూపర్ ఓవర్‌లో. 2 రన్స్, 3 రన్స్ టార్గెట్ మనోళ్ళు ఈజీగా అయిపోయింది. ఇంకా సూపర్ ఓవర్‌కొస్తే మనోళ్ళు ఈజీగా ఎట్లైనా గెలుస్తారని తెలిసిందే. కాకపోతే హైలైట్ మ్యాచ్ సూపర్‌గా నడిచింది. ఈ అస్సలు ఛాన్స్ లేకుండే. మరి కొత్త వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇయ్యండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మరి మ్యాచ్ రివ్యూకొస్తే ఫస్ట్ టాస్ ఏసి ఇండియా బ్యాటింగ్ చేసినప్పటికీ ఈరోజు ఇండియా బ్యాటింగ్ మొత్తం ఫెయిల్. శుభం గిల్ ఒకడు, రియాన్ పరాగ్ రాణించారు. ఇద్దరు రాణించారు. రింకు సింగ్స్, మళ్ళీ సంజు శాంసన్ మళ్ళీ డకౌట్ అయ్యిండు. ఈరోజు మళ్ళీ ఛాన్సులు రావు అనుకుంటే ఇస్తేనేమో 2 మ్యాచ్‌లు కూడా ఫెయిల్ అయ్యిండు. అలానే క్యాచ్ డ్రాప్ కూడా చేసిండు. రింకు సింగ్ మాత్రం బ్యాటింగ్‌లో ఫెయిల్ అయినా మ్యాచ్ అయితే బౌలింగ్‌తో మ్యాచ్ గెలిపించినట్టే. శివం దుబే సరిగ్గా ఆడలేదు. సూర్య ఆడలేదు. రియాన్ పరాగ్ అండ్ శుభం గిల్ పార్ట్నర్‌షిప్ డెవలప్ చేసి మంచి 16థ్ ఓవర్‌లో ఇద్దరు కూడా అసరంగా ఓవర్‌లో ఔట్ అయినప్పటికీ స్కోర్ కూడా 130 వస్తది రాదనుకున్నాము. కాకపోతే వాషింగ్టన్ సుందర్ సూపర్ బ్యాటింగ్ లాస్ట్‌లో ఆ స్కోర్ చేయడం కూడా వాషింగ్టన్ సుందర్ కూడా ఒక గేమ్ చేంజర్. 2 వికెట్స్ మొత్తం 4 వికెట్స్ పడ్డాయి. బ్యాటింగ్‌లో ఆ 6 కొట్టడం లాస్ట్‌లో ఆ 25 రన్స్ మ్యాచ్ విన్నింగ్‌కి చాలా ఉపయోగపడ్డాయి. వాషింగ్టన్ సుందర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇయ్యొచ్చు. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్‌నైతే గెలిపించింది. ఇన్నింగ్స్ 137 టార్గెట్ సెట్ చేయడం అంటే వాషింగ్టన్ సుందర్ వల్ల. నెక్స్ట్ శ్రీలంక బ్యాటింగ్‌కొస్తే ఈజీగా అయిపోయింది మ్యాచ్. వికెట్ 58 పార్ట్నర్‌షిప్ ఓపెనింగ్ వికెట్. నిశంక ఔట్ అయ్యిండు. తర్వాత కుశల్ పరేర వచ్చి ఇంకా ఈజీగా మ్యాచ్ అయిపోయింది. 52 పార్ట్నర్‌షిప్ 15 ఓవర్స్‌కి 113 ఫర్ 2 కుశల్ పరేర కుశల్ మెండిస్ ఔట్ అయినప్పుడు ఈజీగా 30 బాల్స్ 30 రన్స్‌కొచ్చింది. 28 బాల్స్ 27 బాల్ 2 రన్ వచ్చింది. 2 వికెట్స్ పడ్డాయి. 8 వికెట్స్ చేతిలో ఉన్నాయి. తర్వాత మారిపోయింది మ్యాచ్. ఎట్లా మారిపోయింది, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వికెట్ ఇయ్యడనుకున్నాం. మళ్ళీ ఫాస్ట్ బౌలర్‌ని దింపుతాడేమో అనుకున్నాం సూర్యకుమార్. ఫాస్ట్ బౌలర్‌కి ఖలీల్ అహ్మద్ ఒక్కటే ఇచ్చిండు ఓవర్. ఆ ఓవర్ కూడా భారీ పడ్డది. తర్వాత రవి బిష్ణోయ్‌కి ఇచ్చినాక వికెట్ పడింది. తర్వాత స్పిన్నర్స్‌నే అండ్ రియాన్ పరా స్పిన్నర్స్ ఏసి వాషింగ్టన్ సుందర్‌తో మళ్ళీ చేంజ్ అయింది. 2 వికెట్లు పడ్డాయి. తర్వాత ఖలీల్ అహ్మద్‌కి ఇస్తే ఖలీల్ అహ్మద్ 12 రన్స్ 6 వైడ్లేసి మ్యాచ్‌ని పోగొట్టింది. చాలా కోపమొచ్చింది. ఖలీల్ అహ్మద్ ఎప్పుడైనా అదే విధంగా బౌలింగ్ చేస్తాడు. మ్యాచ్‌ని పోగొడతాడు. తర్వాత స్టార్ట్ అయింది మ్యాచ్. అప్పుడొచ్చింది లాస్ట్ 2 ఓవర్ల మ్యాచ్. రింకు సింగ్‌కి ఇయ్యడం ఏంది ఎవరు అనుకోలే, ఊహించలే. రింకు సింగ్ 2 వికెట్లు తీయడం అంటే 3 రన్‌లు ఇచ్చి 2 వికెట్లు. ఆ ఓవర్‌లో మ్యాచ్ అయిపోద్దనుకున్నాం. మళ్ళీ లాస్ట్ ఓవర్‌కి సిరాజ్‌కి ఇస్తాడో, ఖలీల్ అహ్మద్‌కి ఇస్తాడో అనుకున్నాం. సూర్య ఏసిండు. సూపర్ మ్యాచ్ అయితే చేతికొచ్చేసింది. సూపర్ ఓవర్ అయితే ఆ మ్యాచ్‌కి అది రనౌట్ కరెక్ట్ కొట్టింటే అది అప్పుడే అయిపోయేది మ్యాచ్. కాకపోతే సూపర్ ఓవర్‌కొస్తే ఇంకా మ్యాచ్ ఎట్లైనా ఇండియా వాళ్ళు గెలిచేస్తారు. కానీ అద్భుతం సూపర్‌గా నడిచింది మ్యాచ్ అయితే. అసలు 3కి 3 శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు గెలవాల్సిన మ్యాచే. లాస్ట్ 5 ఓవర్‌లో మ్యాచ్ మనోళ్ళు లాగేసుకున్నారు. ఇప్పుడు కూడా లాస్ట్ 2 ఓవర్‌లో మ్యాచ్ లాగేసుకున్నారు. శ్రీలంక గెలవాల్సిన మ్యాచ్‌ని. వైట్ వాష్ చేసేసినారు మొత్తం. 3కి 3 జయసూర్య అయితే ఈరోజు నవ్వుకుంటూ ఉన్నాడు. పెర్ఫార్మన్స్ వాళ్ళు చూసి లాస్ట్‌కైతే ఏడుసుకున్నాడు. ఏడుపు మొఖం పెట్టిండు. గౌతమ్ గంభీర్ సైలెంట్‌గా ఉండి లాస్ట్‌కి గంభీర్ స్పెషలే అది. సైలెంట్‌గా ఉంటాడు. మ్యాచ్‌ని ఎట్లా గెలిపియాలో అట్లా గెలిపించుకుంటారు. ఇండియా లాస్ట్ వరల్డ్ కప్ నుంచి లాస్ట్ 5 ఓవర్స్‌లో మ్యాచ్‌ని లాగేసుకున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్, వరల్డ్ కప్ కూడా అదే 5 ఓవర్స్‌లో లాగేసుకున్నారు. మొన్న శ్రీలంక సిరీస్‌లో అంతే. ఫస్ట్ మ్యాచ్ కూడా లాగేసుకున్నారు. గెలవాల్సింది శ్రీలంకది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ గెలిచిపోయిన మ్యాచ్ 99% మ్యాచ్ గెలిచిపోయిన మ్యాచ్‌ని ఇండియా వాళ్ళు లాగేసుకున్నారు. వైట్ వాష్ చేసారు సూపర్. ఇంకా ఈ మ్యాచ్ నెక్స్ట్ వన్ డే స్టార్ట్ అయితే ఎల్లుండి నుంచి. సెకండ్ నుంచి వన్ డేస్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వస్తాయి. అవి కూడా 3 వన్ డేస్ 3 క్లీన్ స్వీప్ చేసేస్తారు.
మనోళ్ళు ఇండియా, శ్రీలంక ఈ జింబాబ్వే టూర్‌తోని ఆడితే ఏమంత మజా ఏముండదు. ఇంక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తోని ఆడితేనే అప్పుడు బావుంటుంది మ్యాచెస్. ఇట్లయితే ఏంది ఇండియా మాత్రం వరల్డ్ ఛాంపియన్స్ అని నిలబెట్టుకుంటుంది. కొత్త ఎరా గంభీర్ అండ్ సూర్యకుమార్ కెప్టెన్సీ సూపర్ వర్కౌట్ అయింది. సూర్యకుమార్ కెప్టెన్ సూపర్ వర్కౌట్ అయింది. 3 మ్యాచ్‌లో కూడా సూపర్ కెప్టెన్ అనిపించుకున్నాడు. మరి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మొత్తం చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్. థాంక్ యూ.